ప్రజలకి సేవ చేస్తామనొచ్చి ప్రజల సొమ్ములు తినేయడం ఏంటి అంటూ సినిమాల్లో డైలాగులు, బయట డైలాగులు, రాజకీయ ఉపన్యాసాలు చెయ్యడం ఒక ఎత్తు. మనం అధికారంలోకి వచ్చినప్పుడు మనం జనం సొమ్ము తినము అనేటటువంటి ఫీలింగ్ రావడం ఒక ఎత్తు, రప్పించడం మరొక ఎత్తు. ఇప్పుడు ఇలాంటి సూక్తులే చెప్పినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇప్పుడు ఎమ్మెల్యేలకి భారీ ఎత్తున సొమ్ములు పంచిపెడుతున్నాడు. ఒక్కొక్కళ్ళకి ఒక కారు మనకిక్కడ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు మనకే కాదు, పక్కన తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లో ఇట్లాగేందుకు దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత వెహికల్ మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళ సొంత ఇంతని కొంత ఏదో పెట్రోల్కి ఇస్తారనుకుంటా, అంతకు మించి ఏముండదు. బట్ ఇప్పుడు తమిళనాడులో ప్రతి ఎమ్మెల్యేకి ప్రభుత్వమే ఒక కారు ఇస్తుందట. దాంతోపాటుగా 75,000 రూపాయలు నెలకి వెహికల్ ఎక్స్పెండిచర్ ఇస్తారట. ఇది కాకుండా 25,000 రూపాయలు ఆఫీస్ అసిస్టెంట్ని పెట్టుకోవడానికి జీతం ఇస్తారంట. అంటే టోటల్గా 1,00,000 రూపాయలు ఇవ్వబోతున్నారు అనమాట. ఇదెక్కడ ఖర్చు అంటే వాళ్ళ జీతం ఇచ్చి హెచ్ఆర్ఏ ఇచ్చి మళ్ళీ ఈ విధమైనటువంటి ఇది ఓ పక్కన అప్పుల కుప్పై ఉన్నటువంటి తమిళనాడులో తీసుకున్నాను. ఇది మరి దోచిపెడుతున్నట్ట లేదా ప్రజా సేవ చేస్తున్నట్ట?